ఓ బ్రోకర్ రాధాకృష్ణ, నువ్వు చేసిన పాపాలు ఇన్ని అన్నీ కాదు, 30 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్న దుర్మార్గాలు. దేవుళ్ళ లాంటి ఎన్టీఆర్ను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ చంద్రబాబు నాయుడికి నువ్వు తొత్తులాగా మారి కోట్లు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా అక్కడ అవినీతి అనేదాన్ని ఒక లంచాలు తీసుకుంటూ వాళ్ళని ఇన్వైట్ చేసి నీ బిల్డింగ్లో ఎన్ని పాపకార్యాలు చేసావో ఆ రోజు నేను ఓపెన్గానే చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నా, నీ పాపం పండే పరిస్థితి వచ్చింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలతో పెట్టుకున్నావు నువ్వు. ఈరోజు మొదటి నుంచి మహిళల మీద ఆడిపోసుకుంటూ మహిళల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇప్పుడు కూడా ఆ విధంగా మా పార్టీ నాయకుల భార్యలను నువ్వు విమర్శించావు కనుక దుర్మార్గుడా, నీ కుటుంబం ఏంటో నువ్వు చూసుకోరా ఒక్కసారి. నీ కుటుంబం ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ కూతురు పరిస్థితి ఏంటి, ఒక్కసారి వాళ్ళ గురించి కూడా నువ్వు రాయి, వాళ్ళ గురించి కూడా నువ్వు బయట పెట్టు. అప్పుడు నిజమైన జర్నలిస్ట్ అవుతావు. చెప్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం రాధాకృష్ణ, నీ పాపం పండింది. అందుకనే ఈ రోజుతో మిమ్మల్ని వదిలిపెట్టావు. నువ్వు క్షమాపణ బహిరంగంగా చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తావు.